हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी, मेरे साथ सीखने की ज़िम्मेदारी आपकी. హిందీని మీ వరకు తీసుకొచ్చే బాధ్యత నాది. నాతో పాటు నేర్చుకునే బాధ్యత మీది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం కే నీచే కే బాహర్, కే నీచే అండ్ కే బాహర్ అనేటువంటి 2 సంబంధబోధక్ వర్డ్స్ తోటి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాము. సో కే నీచే అంటే క్రింద. ఏదైనా ఒక వస్తువు మరొక దాని అడుగు భాగంలో ఉన్నప్పుడు దీనిని వాడతాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. మేజా క్రింద పిల్లి ఉంది. మేజ్ కే నీచే బిల్లి హై. కే బాహర్ దీని అర్థం బయట. ఒక నిర్దిష్ట పరిధి అంటే ఒక గది బయట, ఒక భవనం వెలుపల బయట ఉన్నప్పుడు దీనిని మనం వాడతాము. జనరల్‌గా దీనికి వేరే వేరే మీనింగ్స్ ఏం లేవు. బాహర్ అంటే బయట, నీచే అంటే క్రింద. ఓకే, వీటితో కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఇంటి బయట కుక్క ఉంది. घर के बाहर कुत्ता है. మేజా క్రింద పిల్లి ఉంది. మేజ్ కే నీచే బిల్లి హై. మేజ్ కే నీచే బిల్లి హై. మేజా క్రింద పిల్లి ఉంది. చెట్టు క్రింద కూర్చో. पेड़ के नीचे बैठो. पेड़ के नीचे बैठो. చెట్టు క్రింద కూర్చో. మంచం క్రింద చెప్పులు ఉన్నాయి. బిస్తర్ కే నీచే చప్పలే హై. చప్పల్ హై, చప్పలే ప్లూరల్ ఫామ్, చప్పలే హై. కుర్చీ క్రింద బంతి ఉంది. कुर्सी के नीचे गेंद है. कुर्सी के नीचे गेंद है. కుర్చీ క్రింద బంతి ఉంది. నాతో పాటు వారలు చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. వంతెన క్రింద నీరు ప్రవహిస్తుంది. పుల్, पुल అంటే వంతెన. पुल के नीचे पानी बह रहा है. पुल के नीचे पानी बह रहा है. ఫ్యాన్ క్రింద నిలబడకు. पंखे के नीचे मत खड़े हो. पंखे के नीचे मत खड़े हो. ఫ్యాన్ క్రింద నిలబడకు. గొడుగు క్రిందకు వచ్చేయ్. ఛాతే కే నీచే ఆ జాओ. ఛాతా అంటే గొడుగు, బట్ ఇక్కడ కే నీచే అనేటువంటి వర్డ్ రావడం వల్ల ఛాతా కాస్త ఛాతే అయ్యింది. కారు క్రింద ఏముంది? కార్ కే నీచే క్యా హై. కారు కే నీచే క్యా హై. కారు క్రింద ఏముంది? ఆకాశం క్రింద మనమంతా ఒక్కటే. ఆస్మాన్ కే నీచే హమ్ సబ్ ఏక్ హై. ఆస్మాన్ కే నీచే హమ్ సబ్ ఏక్ హై. దిండు క్రింద తాళం చెవి ఉంది. తకియే కే నీచే చాబీ హై. తకియే కే నీచే చాబీ హై. దిండు క్రింద తాళం చెవి ఉంది. మెట్ల క్రింద స్టోర్ రూమ్ ఉంది. सीढ़ियों के नीचे स्टोर रूम है. सीढ़ियों के नीचे स्टोर रूम है. ఇలా వీడియో చూసేటప్పుడు మీరు అలా చూడకుండా నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. భాష అనేది చెప్పడం వల్ల మాత్రమే వస్తుంది.
ఇక్కడ ఓన్లీ కే నీచే అనే మీనింగ్ మీకు ఆల్రెడీ అర్థమైంది కదా అని వెళ్ళిపోకండి. సో ఈ వర్డ్‌తో మీకు కొన్ని న్యూ సెంటెన్సెస్ వస్తూ ఉంటాయి కదా! అవి నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒకసారి కామెంట్ చేస్తే సో అది మాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. నల్లా క్రింద బకెట్ పెట్టు. నల్ అంటే ట్యాప్. ట్యాప్ కే నీచే బాల్టీ రఖో. నల్ కే నీచే బాల్టీ రఖో. నా కాళ్ళ క్రింద భూమి కదిలిపోయింది. మేరే पैरों के नीचे జమీన్ కిసక్ గయి. ఇక్కడ కిసక్న అంటే కిందకి స్లిప్ అవ్వడం అని, జారిపోయింది అన్నట్టుగా. పాక క్రింద ఆవు నిలబడి ఉంది. చప్పర్ కే నీచే గాయ్ ఖడీ హై. పాక క్రింద ఆవు నిలబడి ఉంది. చప్పర్ కే నీచే గాయ్ ఖడీ హై. గాయ్ స్త్రీలింగ శబ్దం కదా. దుప్పటి క్రింద దాక్కో. చాదర్ కే నీచే చుప్ జాओ. చాదర్ కే నీచే చుప్ జాओ. దుప్పటి క్రింద దాక్కో. అల్మారా క్రింద దుమ్ము ఉంది. అల్మారీ కే నీచే ధూల్ హై. అల్మారీ కే నీచే ధూల్ హై. అల్మారా క్రింద దుమ్ము ఉంది. పుస్తకం పేజీ క్రింద పెన్ను ఉంది. కితాబ్ కే పన్నే కే నీచే పెన్ హై. కితాబ్ కే పన్నే అంటే పుస్తకం పేజీ, దాని క్రింద పెన్ను ఉంది. ఆ కప్పు క్రింద చాలా సుఖం ఉంది. ఉస్ ఛత్ కే నీచే బహుత్ సుఖ్ హై. ఉస్ ఛత్ కే నీచే బహుత్ సుఖ్ హై. ఛత్ అంటే రూఫ్, టెర్రస్. బోర్డు క్రింద రాయి. బోర్డు కే నీచే లిఖో. బోర్డు కే నీచే లిఖో. పేరు క్రింద సంతకం చేయి. నమక్ నామ్ కే నీచే హస్తాక్షర్ కరో. హస్తాక్షరం అంటే సంతకం. నామ్ కే నీచే హస్తాక్షర్ కరో. పేరు క్రింద సంతకం చెయ్యి. నా క్రింద ఎవరూ పని చేయరు. మేరే నీచే కోయి కామ్ నహీ కర్తా. మేరే నీచే కోయి కామ్ నహీ కర్తా. నా క్రింద ఎవరూ పని చేయరు. వంతెన క్రింద దారి ఉంది. పుల్ కే నీచే రాస్తా హై. పుల్ కే నీచే, పుల్ అంటే చిన్న వంతెన, రాస్తా హై. టైర్ క్రింద రాయి వచ్చింది. టైర్ కే నీచే పత్తర్ ఆ గయా. టైర్ కే నీచే పత్తర్ ఆ గయా. టైర్ క్రింద రాయి వచ్చింది. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. లైట్ క్రింద కూర్చో. లైట్ కే నీచే బైఠో. లైట్ కే నీచే బైఠో. కంబళి క్రింద వేడిగా ఉంది. కంబల్ కే నీచే గర్మీ హై. కంబల్ కే నీచే గర్మీ హై. కంబళి క్రింద వేడిగా ఉంది. ఫైళ్ళ క్రింద మొబైల్ ఉంది. ఫైలోं के नीचे मोबाइल है. ఫైలోं के नीचे మొబైల్ హై. ఫైళ్ళ క్రింద మొబైల్ ఉంది. రాయి క్రింద తేలు ఉంది. పత్తర్ కే నీచే బిచ్చు థా. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. పత్తర్ కే నీచే బిచ్చు. బిచ్చు మీన్స్ తేల్, స్కార్పియన్. బెంచ్ క్రింద బ్యాగ్ పెట్టు. బెంచ్ కే నీచే బ్యాగ్ రఖో. బెంచ్ కే నీచే బ్యాగ్ రఖో. బెంచ్ క్రింద బ్యాగ్ పెట్టు. అతను చెట్టు క్రింద పడుకుంటున్నాడు. వహ పేడ్ కే నీచే సో రహా హై. వహ పేడ్ కే నీచే సో రహా హై. అతను చెట్టు క్రింద పడుకుంటున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ప్లేటు క్రింద బట్ట పరుచు. థాలీ కే నీచే కపడా
బిచావో స్ప్రెడ్ చెయ్యి, థాలీ కే నీచే కపడా బిచావో, ప్లేటు క్రింద బట్ట లేదా బట్టలు అనాలంటే కపడే పెట్టండి. సో ఇలా కే నీచే అనేటువంటి వాటితో ఒక 30 సెంటెన్సెస్ చూసారు కదా. ఇక్కడ కే నీచే అనేది ఒక నౌన్ పక్కన వస్తుంది అండ్ క్రియతో ఈ నౌన్కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది చెప్తుంది, అది ఎక్కడ ఉంది అనేది. కే బాహర్ బయట అనేటువంటి వర్డ్తో చూద్దాము. ఇంటి బయట ఎవరున్నారు? ఘర్ కే బాహర్ కౌన్ హై, ఘర్ కే బాహర్ కౌన్ హై. నాతో పాటు ఓరల్ చెప్పండి. గది బయటకు వెళ్ళు, కమరే కే బాహర్ జావో, కమరే కే బాహర్ జావో, గది బయటకు వెళ్ళు. స్కూల్ బయట బస్సు నిలబడి ఉంది, స్కూల్ కే బాహర్ బస్ ఖడీ హై, స్కూల్ కే బాహర్ బస్సు ఖడీ హై, స్కూల్ బయట బస్సు నిలబడి ఉంది. హద్దు దాటి వెళ్ళకు, సీమా కే బాహర్ మత్ జావో. సో ఇక్కడ బార్డర్ అనమాట, అవుట్ సైడ్ బార్డర్ ఉంటుంది కదా, సీమా. డబ్బా బయట చెత్త వేయకు, డబ్బా బయట చెత్త వేయకు, డిబ్బే కే బాహర్ కచరా మత్ ఫేంకో, డిబ్బే కే బాహర్ కచరా మత్ ఫేంకో, డబ్బా బయట చెత్త వేయకు. నగరం బయట నా పొలం ఉంది, షహర్ కే బాహర్ మేరా ఖేత్ హై, షహర్ కే బాహర్ మేరా ఖేత్ హై, నగరం బయట పొలం ఉంది. గేటు బయట తాళం వేయి, గేట్ కే బాహర్ తాలా లగావు, గేట్ కే బాహర్ తాలా లగావు, గేట్ బయట తాళం వేయి. నాతో పాటు ఓరల్ చెప్పండి. నీరు పాత్ర బయట పడుతోంది, నీరు పాత్ర బయట పడుతుంది. పానీ బర్తన్ కే బాహర్ గిర్ రహా హై, పానీ బర్తన్ కే బాహర్ గిర్ రహా హై. కిటికీ బయట చూడు, యా కిటికీ బయట చూడు, खिड़की के बाहर देखो, खिड़की के बाहर देखो, కిటికీ బయట చూడు. గుడి బయట చెప్పులు వదులు, మందిర్ కే బాహర్ చప్పల్ ఉతారో, మందిర్ కే బాహర్ చప్పల్ ఉతారో, గుడి బయట చెప్పులు వదులు. క్లాస్ బయట అల్లరి జరుగుతుంది, కక్షా కే బాహర్ शोर हो रहा है, कक्षा के बाहर शोर हो रहा है, క్లాసు బయట అల్లరి జరుగుతుంది. అది అందనంత బయట ఉంది, వహ పహుంచ్ కే బాహర్ హై, పహుంచ్నా అంటే రీచ్ అవ్వడం కదా. సో ఇక్కడ అందుబాటులో లేకపోవడము లేదా ఎత్తులో ఉండడం అనే సెన్స్లో కూడా పహుంచ్ అనే వర్డ్ వాడతాం. వహ పహుంచ్ కే బాహర్ హై, అది అందనంత బయట ఉంది. జైలు బయట పోలీసులు ఉన్నారు, జైల్ కే బాహర్ పులిస్ హై, జైల్ కే బాహర్ పులిస్ హై, జైలు బయట పోలీసులు ఉన్నారు. ఫ్రిడ్జ్ బయట పాలు పాడవుతాయి, ఫ్రిడ్జ్ కే బాహర్ దూద్ ఖరాబ్ హో జాయేగా, ఫ్రిడ్జ్ కే బాహర్ దూద్ ఖరాబ్ హో జాయేగా, దూద్ అనేది పుల్లింగ శబ్దము, సో హో జాయేగా. షాపు బయట రద్దీగా ఉంది, దుకాన్ కే బాహర్ భీడ్ హై, భీడ్ అంటే క్రౌడ్, రద్దీ, దుకాన్ కే బాహర్ భీడ్ హై. ఇక్కడ కే నీచే కే బాహర్ అనేది ఇట్స్ సంబంధ బోధక వర్డ్, ఫిక్స్డ్ అనమాట. ఇంకా కీ బాహర్
లేదా కా బాహర్ అనేట్టుగా ఇవి రావు. ఆఫీసు బయట నా కోసం వేచి ఉండు. ఆఫీస్ కే బాహర్ మేరా ఇంతజార్ కరో. ఆఫీస్ కే బాహర్ మేరా ఇంతజార్ కరో. ఆఫీసు బయట నా కోసం వేచి ఉండు. ప్రమాదం బయట పడటం, ఖతరే కే బాహర్ హోనా. ఖతరే కే బాహర్ హోనా, ప్రమాదం బయట పడడం. అతను సమాజం బయట ఉన్నాడు. వహ సమాజ్ కే బాహర్ హై. వహ సమాజ్ కే బాహర్ హై, అతను సమాజం బయట ఉన్నాడు. బండి బయటకి చేయి పెట్టకు. బండి బయటకి. గాడి కే బాహర్ హాత్ మత్ రఖో, లేదా హాత్ మత్ నికాలు, బయటకి తీయొద్దు, బయటకి పెట్టొద్దు. ఆసుపత్రి బయట అంబులెన్స్ ఉంది. अस्पताल के बाहर एम्बुलेंस है. अस्पताल के बाहर एम्बुलेंस है. ఆసుపత్రి బయట అంబులెన్స్ ఉంది. నాకు బయటకి వెళ్ళాలని ఉంది. ముझे బాహర్ జానే కా మన్ హై. సో ఇక్కడ ముझे పెట్టండి. ముझे బాహర్ జానే కా మన్ హై. సో అకార్డింగ్ టు దట్ కే బాహర్, मेरे बाहर जाने का मन है आल्सो करेक्ट, बट जनरली मुझे बाहर जाने का मन है. నువ్వు బయటకు వచ్చే వరకు నేను ఆగుతాను. तुम बाहर आने तक मैं रुकूंगा, या तुम्हारे बाहर आने तक मैं रुकूंगा. మనం బయటకు వెళ్ళగానే వర్షం మొదలయ్యింది. हमारे बाहर जाते ही बारिश शुरू हुई. हम प्लस के हमारे ఎలా అవుతుందో అలానే हमारे. అతనికి బయట కూర్చునే అలవాటు ఉంది. उसके बाहर बैठने की आदत है. उसके बाहर बैठने की आदत है, లేదా उसको बाहर बैठने की आदत है, ఆల్సో కరెక్ట్. బ్యాంక్ బయట పొడవైన లైన్ ఉంది. बैंक के बाहर लंबी लाइन है. बैंक के बाहर लंबी लाइन है. बैंक బయట పొడవైన లైన్ ఉంది. స్టేషన్ బయట ఆటోలు దొరుకుతాయి. స్టేషన్ के बाहर ऑटो मिलते हैं. స్టేషన్ के बाहर ఆటో మిల్తే హై. స్టేషన్ బయట ఆటోలు దొరుకుతాయి. ఇది బుద్ధికి బయట విషయం, అంటే మన ఆలోచనలకి బయట విషయం, అంటే దిమాగ్ కే బాహర్ కి బాత్ హై. దిమాగ్ కే బాహర్ కి బాత్ హై. కోర్టు బయట విషయం తేల్చుకోండి. కోర్టు కే బాహర్ మామ్లా. మ్యాటర్ అనేటువంటి వర్డ్కి హిందీలో మామ్లా, ఇదొక విషయం. సుల్झाओ, పరిష్కరించుకోండి. పింజరం, పంజరం బయటకి పక్షి ఎగిరిపోయింది. పింజరే కే బాహర్ పక్షి ఉడ్ గయా. పింజరే కే బాహర్ పక్షి ఉడ్ గయా. పంజరం బయటకి పక్షి ఎగిరిపోయింది. నియంత్రణ బయటకి వెళ్ళడం. నియంత్రణ కే బాహర్ జానా, అంటే तो गो आउट ऑफ कंट्रोल. नियंत्रण के बाहर जाना. సో కే నీచే కే బాహర్ అనేటువంటి వర్డ్స్తో 60 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.